తెలిసిన అంశం. మీ చంద్రబాబు నాయుడు అడగండి ఎక్కడ తాకట్టు పెట్టాడో. మరి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం అప్పటికే తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశాడు. మీకు తెలియదేమో. తిరగండి, చరిత్ర తిరగండి. ప్రత్యేక హోదా ఎందుకు? ప్యాకేజ్ కావాలని. ఈ ప్యాకేజ్ ఇస్తారు. అది అయిన తర్వాత మీరు ప్రకటించారు మాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము కేంద్రం మెడలు ఉంచి మేము ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు. మెడలు ఉంచి కేసులు కొట్టించుకుంటున్నారు తప్ప ఏ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తేలేదు. మీరు మెడలు ఉంచి తెస్తా అన్నారు. మీరు ఈ ఎలక్షన్ లో మిమ్మల్ని ప్రజలు అడిగేది అదే. మీరు ఎవరి మెడలు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే కోర్టులో పిల్లేయించి అడ్డుకున్న నీచుడు నారా చంద్రబాబు నాయుడు. ఏంటి మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీకు కనపట్లేదా? బహుజన పరిరక్షణ సమితి వినండి, పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే కోర్టులో పిల్లేయించి అడ్డుకున్న ఎదవ చంద్రబాబు నాయుడు. ఇంకేంటి మాట్లాడతారు మీరు? సంక్షేమం పెట్టినా కానీ అడ్డుకోవడం మేమంతా. సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా చేసినా మీరు సమర్థించరా? ఎన్ని సంక్షేమాల కింద రావా? మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే మీ స్థాయి సరిపోదు. కానీ మాట్లాడతాం. ఈ రోజున 370 కోట్ల రూపాయలు 370 కోట్ల రూపాయలు తిని వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దండి. వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దు. అమరావతి డెవలప్మెంట్ అని పెట్టి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి నా 6 లక్షల కోట్ల రూపాయలు నాకేసాడని ఎల్లో మీడియా చెప్తుంది. మీరు చూడండి, చరిత్ర తిరగండి, పేపర్లు తిరగండి. ఏమండి 30 అభివృద్ధి చేస్తుంటే కోర్టులో పిల్లించి అడ్డుకుంటారా ప్రతి కార్యక్రమాన్ని? కాదు కాదు, ఒక నిమిషం వరప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు వరప్రసాద్ గారు మేనేజ్ చేయించాడు. ఒక నిమిషం వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు ఒక నిమిషం. ఈ రోజున ఇళ్ల స్థలాలు కేటాయిస్తాడా చంద్రబాబు నాయుడు? శుభాన్ గారు, వరప్రసాద్ ఒక నిమిషం. మీరు టాపిక్ డైవర్ట్ చేయదు. ఒక నిమిషం ఇద్దరు ఒక నిమిషం.